369 పవర్ అంటే 369 నికోలా టెస్లా కనిపెట్టాడు. 3కు ఉన్న పవరు, 6కు ఉన్న పవరు, 9కు ఉన్న పవర్ ఏంది అనేది ఒక్కొక్కటి కనిపెట్టాడు ఆయన. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ అంకెల్లో ప్రతి అంకెను పరిశోధనలు చేశాడు సైంటిస్టు. చేసినప్పుడు 3 సార్లు ఏ ప్రయోగం చేసినా పాస్ అవుతుంది, దాన్ని బయట తీశాడు. మళ్ళీ 6 సార్లు 6 సార్లు చేస్తే అది పాస్ అవుతుంది, అంటే దాని యొక్క పని ఏంది అనేది సక్సెస్ అవుతున్నది, దాన్ని బయట తీశాడు. 9 సార్లు చేస్తే అది సక్సెస్ అవుతున్నది, బౌలర్ సక్సెస్. ఈ 3ని తీసుకున్నాడు, 369 జోడించాడు. ఆ 369తో ఏ టెక్నిక్ పాటించినా, ఏ పని అనుకున్నా, ఏ పని చేసినా అది సక్సెస్లో దిగింది. నేను విశ్వమణి బాబు ఎంత గొప్ప స్థాయికి రావడానికి కూడా ఆ 369 నెంబర్ 1గా వర్కౌట్ అయింది. నా గురువుల దగ్గర నేర్చుకున్న విద్య కొద్దిగా నేను నా మైండ్ ద్వారా వచ్చినట్టు విశ్వశక్తి నుంచి బోలుడు. అదేవిధంగా నికోలా టెస్లా నేర్పించిన ఆ 369 కూడా నేను ఫాలో చేసి ఈ సబ్జెక్ట్ని జోడించాను కాబట్టి ఈ సబ్జెక్ట్ దూసుకెళ్ళడానికి మంచి సక్సెస్ వచ్చింది. అంటే 369కి బోలుడు పవర్ ఉంది. దాని ప్రకారం ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, దాన్ని ఫాలో చేసుకొని మైండ్ పాజిటివ్ థింకింగ్తో చేసినప్పుడు ఆ సక్సెస్ అన్ని ప్రతిదీ బయట వస్తుంది. 786 అంటే మనం బయట ఎక్కడ పోతూ ఉన్నా కానీ, ఎక్కడెక్కడో తిరుగుతున్నా కానీ ఎన్నో నెంబర్లు ఉంటాయి. కానీ 786 ఆ నెంబర్ అయితే ఎప్పుడైతే పదే పదే కనపడుతుందో నీకు అదృష్టం ఉందని లెక్క. అదే అదృష్టం నీ దగ్గరికి రాబోతుంది అని లెక్క. అంటే అదృష్టం నీ యొక్క మంచి జీవితాన్ని అనుభవించబోతున్నావు అని లెక్క. నీకు అదృష్టం ఉంది అని లెక్క. ప్రతిదీ అని ఒకే రోజు కనిపిస్తే కాదు, మనం డబ్బును లెక్కేసినా కానీ, ఏదైనా గోడల మీద కానీ, పిల్లకాయలు రాస్తున్నప్పుడు కానీ, ఏదైనా చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా మనం అట్లా చూసినప్పుడు పదే పదే కనిపించాలి. ఆ 786 పదే పదే కనబడాలి. అదేవిధంగా డబ్బులు లెక్కేసినప్పుడు కానీ, మన దగ్గరికి వచ్చిన డబ్బుల్లో కానీ, ఆ లాస్ట్లో 3 అంకెలు కానీ, ఫస్ట్లో 3 అంకెలు కానీ 786 ఉన్న నెంబర్ ఉంటే ఆ డబ్బుని మీరు డబ్బుల దగ్గర పెట్టుకోండి. అంటే మీకు అదృష్టం ఉంది, ఆకర్షణ శక్తి రాబోతుంది, మీరు పదే పదే దారి, మీ గొప్ప దారి అనుభవించబోతున్నారు, మీ గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆ యొక్క సంకేతం చూపిస్తుంది. అదృష్టం ఉంది అని లెక్క 786 కనిపించినప్పుడు. 999 అంటే 99 అయినా ఉన్నాయి, 999 అయినా ఉన్నాయి, సింగిల్ 9 అయినా పదే 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 9లు కనిపిస్తుంది అంటే దానికి సంకేతం ఏంటంటే మన జీవితం ఉన్న జీవితం నుంచి నెక్స్ట్ జీవితానికి పోతున్నామని అర్థం. అంటే మన జీవితం ఇది కాదు, ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వబోతుంది అని అర్థం. అంటే వేరే జీవితంలో అడుగు పెడుతున్నాం అని అర్థం. ఎగ్జాంపుల్కి పేదరికంలో ఉన్నారు, వాళ్ళు పదే పదే ఈ యొక్క మైండ్ సెట్ ద్వారా పాజిటివ్ థింకింగ్ చేసినప్పుడు నీకు 9లు ఎక్కువ కనిపించడం, 999 అయినా ఉన్నాయి, సింగిల్ 9లు అయినా ఉన్నాయి, ఆ 999, 999 ఎలాగైనా ఉన్నాయి. ఇలా కనిపించినప్పుడు పదే పదే కనిపించాలి. కనిపించినప్పుడు మనకి జీవితం మారబోతుంది అని సంకేతం వస్తుంది. అంటే మనకి జీవితాన్ని మార్చడానికి రెడీగా ఉంది అని విశ్వశక్తి సంకేతం ఇస్తుంది అనమాట. అప్పుడు మీరు పదే పదే బలంగా ఇంకా ముందడుగు వేసినప్పుడు మీ జీవితంలో ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళిపోతారు. 5 into 55 5 into 55 అంటే 5 రోజులు. అంటే 5 అంటే 5 రోజులు, 55 అంటే ఒక రోజుకి 55 సార్లు. ఏ కోరికన్నా ఉన్నాయి, అప్పులు తీరాలన్నా, నీకు డబ్బు సంపాదించాలన్నా, పిల్లలకు చదువు ర్యాంక్ రావాలన్నా, నీకు ఏదైనా ఉన్నాయి, నీ కోరిక నెరవేరడానికి ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. 5 రోజులు ఒక కోరికను తీసుకొని క్రమం తప్పకుండా ఒకే టైంలో ఉదయం పూట చేయండి. ఉదయం లేని వాళ్ళు రాత్రి పూట చేయాలి పడుకునే ముందు. అంటే ఒక రోజుకి 55 సార్లు రాయండి. రాయలేని వాళ్ళు అర్థంలో చెప్పండి, కూర్చొని ధ్యానంలో ఊహించండి. ఇలా క్రమం తప్పకుండా 5 రోజులు చేస్తే ఆ 5 into 55 ద్వారా మీ కోరికలు చాలా సులభంగా పొందవచ్చు. పదే పదే 66 కానీ, 666 కానీ ఇలా 6లు పదే పదే కనిపిస్తుంటే మీరు ఇప్పుడు ఉండే దారిలో నుంచి మంచి దారిలో పోతున్నారని అర్థం, మంచి స్థాయికి ఎదగబోతున్నారని అర్థం. అంటే మీరు పోయే దారి కూడా మంచి దారిలో పోతున్నారు. అంటే ఇంతకుముందు 1 చెప్పాను, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క బేసిక్ అంటే దాడుతున్నారు, అంటే మంచి దగ్గరలో పడుతున్నారు, మీరు దగ్గరలోకి వెళ్ళబోతున్నారు, మీకు తొందరలో ఆ జీవితం అనుభవించబోతున్నారు. అంటే తొందరలో మీరు పోయే దారి కరెక్ట్గానే పోతున్నారు పొండి అనేసి సంకేతం చూపిస్తుంది. అప్పుడు మనము మైండ్ ద్వారా పాజిటివ్ థింకింగ్తో, ఉత్సాహంతో ఇంకా ముందు అడుగు వేయాలి. పదే పదే మన ఆలోచన విధానాన్ని ప్రతిరోజు నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచనతో ముందడుగు వేస్తున్నప్పుడు ఈ 6లు కనిపిస్తుంది అంటే నువ్వు పోయే దారిలో మంచి దారిలో పోతున్నావని అర్థం. పదే పదే ముందుకెళ్ళండి, ఆటోమేటిక్గా అది బ్రహ్మాండంగా తీసుకుని వెళ్తుంది, మంచి జీవితాన్ని అనుభవించవచ్చు. 222 ఆల్రెడీ ఇంతకుముందు 1 చెప్పాను. అంటే 1, 2లు ఇలాంటివి కనిపించినప్పుడు 2లు కూడా కనిపిస్తున్నారు అంటే మనం ఒకటే స్థాయి నుంచి రెండో స్థాయికి వచ్చున్నామని అర్థం. అంటే రెండో స్థాయిలో ఏంది, క్రమంగా పోతున్నాం ముందుకని అర్థం. మనం అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఎదుగుతున్నామని అర్థం. అంటే మనం పోయే దారిలో మనం నేర్చుకున్న సబ్జెక్టు, మనం చేసే ప్రయత్నంలో అన్ని విధాలుగా బాగున్నామని అర్థం. ఆ ప్రయత్నం అట్నే కంటిన్యూ చేస్తే మనం ముందడుగు వేయచ్చు, మనం ఎంత దూరమైనా సాధించవచ్చు. అప్పుడు నిరాశ ఎక్కడ పడకండి, మనకి తొందరగా రాలేదే, పోలేదే, కాలేదే అని అవ్వకూడదు. నెగిటివ్ నుంచి ఆలోచనలు పాజిటివ్గా వచ్చి ఎనీ టైం ఎక్కడ లేచినా ఎప్పుడు పట్టినా పదే పదే ఆలోచనలు కనిపిస్తూ గన మీ పాజిటివ్ థింకింగ్తో ముందుకు వేస్తే పదే 222 కానీ 222 కానీ ఇలా పదే కనిపించినప్పుడు మనం ముందడుగు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు మనం 3వ స్టెప్కి వెళ్ళొచ్చు.
అంటే రెండో స్టెప్ నుంచి మూడో స్టెప్కి వెళ్ళొచ్చు. అందువల్ల ఈ సంకేతనాలు 22 కానీ 222 కానీ ఇలా పదే పదే కనిపిస్తూ ఉంటుంది. 888 888 కానీ 888 కానీ ఆ 8లు ఇట్లా సైడ్కి తిప్పి కానీ వేసినట్టు ఉంటుంది. ఇలా పదే పదే కనిపించినప్పుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని మనం ఇప్పుడు ఏమీ లేదు అనుకున్నాం కదా, ఏమీ లేదు, ఏదో కొన్ని విషయాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని మనం ముందడుగు వేస్తున్నాం. అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, దేనికోసమైతే ప్రయత్నిస్తున్నామో అది ఇవ్వడానికి మనకి యూనివర్సు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని పదే పదే 8లను కనిపిస్తూ ఉంటుంది. అది డబుల్ అన్నా ఉన్నాయి, సింగిల్ 8 అన్నా ఉన్నాయి, 888 అయినా కానీ 88 అయినా కానీ కనిపించినాయి, ఎలాగైనా కనిపించినాయి. 8లు పదే పదే కనిపించాలి. ఒక్కసారి కనిపించి సార్ నాకు 2 సార్లు కనిపించింది చాలా సార్ అని మళ్ళీ ఫోన్ కాల్ చేయకూడదు. మీకు పదే పదే ప్రతిరోజు కనిపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఈ సైన్స్ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్లో పోతున్నవాడు, సబ్జెక్ట్ నేర్చుకుంటూ ముందుకు పోతున్నవాడికి పదే పదే కనిపించినప్పుడు ఆ సంకేతం ప్రకారం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. అప్పుడు నువ్వు వేరే జీవితాన్నే నువ్వు తీసుకోబోతున్నావు, నీకు ఇవ్వబోతుంది యూనివర్స్ అని ఫీల్ అయ్యి మీరు హ్యాపీగా ముందడుగు వేసుకుంటాం. 777 అంటే ఏంది? ఇప్పుడు 6 చెప్పాను అంటే 6వ స్థాయి నుంచి అక్కడ మంచి దారిలో ఉంది. నెక్స్ట్ 7వ స్థాయికి పోయినావు అంటే పొందబోతున్నావు, తొందరలో పొందబోతున్నావు, దగ్గరకు వచ్చేసావు అని అర్థం. దగ్గరలో ఉన్నావు, నా దగ్గరలో ఉన్నావు, రా 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 అని పిలుస్తుంది అని అర్థం. పదే పదే కనిపించినప్పుడు ఇంకా ముందడుగు వేసుకుంటావు, ఇంకా ఉత్సాహంతో ముందుకు పోవాలి. ఇంకా ముందుకు వచ్చిపోయినప్పుడు 8 కాడికి వెళ్ళిపోతావు, అంటే ఈ 7 నుంచి అక్కడికి వెళ్ళిపోతావు, అంటే ఇచ్చేపోతుంది నువ్వు తీసుకోబోతున్నావు అని అర్థం. అప్పుడు ఉల్లాసంగా సంతోషంగా మిర్రర్ వరకు ఎక్కువ చేయండి. అది 7లుగా ఎప్పుడైతే ఎక్కువ కనిపించింది ఉల్లాసంగా చేయండి. పదే పదే చేసినప్పుడు మీకు మంచి జీవితంలో 8వ స్థాయికి వెళ్తావు, అంటే ఆ స్థాయిలో పోయి పొందడానికి సిద్ధపడతావు. 333 అన్నప్పుడు అంటే 1, 2 స్థానం అయిపోయింది, 3వ స్థానానికి వెళ్తున్నావు, అంటే క్రమంగా దారి పోతున్నావు అని అర్థం. పదే పదే కనిపిస్తున్నది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ 2వ స్టెప్ల నుంచి 3వ స్టెప్లోకి వెళ్ళినావు, ఇంకా 4వ దానికి వెళ్ళిపోతున్నావు, 5వ దానికి వెళ్ళిపోతున్నావు, ఇంకా నెక్స్ట్ అంటే క్రమంగా పెరుగుతున్నావు. అంటే మనం 1వ క్లాస్ ఎలా చదివినాం, 2వ క్లాస్ ఎలా చదివినాం, 3వ క్లాస్ ఎలా చదివినాం అనే సంకేతాలు, మనం ఒక్కొక్క స్టాప్లో నుంచి ఒక క్లాస్ నుంచి పాస్ అయ్యి వస్తున్నామని సంకేతాలు. ఇలా ఒక్కొక్కటి కనిపించినప్పుడు పదే పదే కనిపించాలి, ప్రతిరోజు కనిపిస్తూ ఉండాలి. ఇలా కనిపించిపోతున్నప్పుడు నువ్వు ముందు స్థాయికి వెళ్తూ ఉండొచ్చు. ఉత్సాహంతో ఇంకా ముందు అడుగు. అంటే నేను 4వ క్లాస్కి వెళ్ళాలి, ఇప్పుడు 3వ క్లాస్ ఉన్నవాడు 3వ క్లాస్ అయిపోయి సంవత్సరం ఎండ అయిందంటే నేను 4కి వెళ్ళిపోతాను అని ఉత్సాహంతో ఉంటాడు కదా, అలాగ మీరు కూడా ఉత్సాహంతో ముందడుగు వేసినప్పుడు మీరు 4వ స్థానానికి వెళ్ళొచ్చు. 444 అంటే ఏంది? మనము ఇప్పుడు ఉన్న స్థాయిల నుంచి ఇంకో స్థాయికి 3వ క్లాస్ నుంచి 4వ క్లాస్కి పోతున్నామని అర్థం. అంటే 4వ స్థానానికి వచ్చేసాం, అంటే ఇంకొక 5-6 మెట్లు ఉన్నాయి, దగ్గరలో పడి ఉన్నామని అర్థం. మనం పోయే దారి కరెక్ట్గానే ఉంది, ఇంకొక స్థాయికి వెళ్ళడానికి మనకి అన్ని సంకేతాలు చూపిస్తుంది, మనం క్రమంగానే వస్తున్నామని అర్థం. అదేవిధంగా ఆ 4వ స్థానం నుంచి మనం గన సరిగా లేకపోతే మళ్ళీ డబుల్ పైలు 355 ఇలా కనిపిస్తూ వెంటనే మళ్ళీ అక్కడ సంకేతాలు టచ్ అవుతుంది. సంకేతం అప్పుడు నువ్వు సరిలేదని అర్థం, అక్కడ నువ్వు పోయే దారి కరెక్ట్ లేదని అర్థం, నువ్వు ఎక్కడ మార్పు తెచ్చుకోవాలని అర్థం, నువ్వు ఎక్కడ సరి లేకుండా ఉన్నావని అర్థం. ఆ పైవులు కనిపించకూడదు, పదే పదే కనిపించినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతుంది. అంటే నీ యొక్క సంకేతం సరిలేదని సరిదిద్దుకోమని చూపిస్తుంది. అందుకని 444 కనిపిస్తూ ఉండి కానీ మళ్ళీ అది టచ్ అవ్వకూడదు. అలా కొనసాగితే పోయినవారంటే 5వ స్థానం 6వ స్థానానికి వెళ్ళొచ్చు.